రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించారు. మా ప్రయాణాల్లో మీ రక్షణ దయచేసి అపాయాలు, ప్రమాదాలు అన్నిటినీ తప్పించారు. ఏ అనారోగ్యం రాకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ఆకలి బాధలు లేకుండా సమృద్ధినిచ్చి ఆరోగ్యమునిచ్చి పోషించారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరొకసారి రాత్రి అందు మేమందరం కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మీరు మాకు తోడయుండగా మా ద్వారా అసాధ్యమైన కార్యాలు ఏవీ ఉండవు నాయన. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నా యేసయ్య ఏ కార్యమైనా చేయగలడు అనే హృదయ నిశ్చయత మేము కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రిన ఖచ్చితంగా మేము అందరము కూడా అద్భుతాన్ని చూడగలం నాయన. ఎవరైతే బిడ్డలు అసాధ్యము, మేము ఇది చెయ్యలేము, మా వల్ల కాదు అని తలంచుచూ ఉన్నారో వారి జీవితంలో వారు మిమ్మల్ని నమ్మి ఆ అసాధ్యమైన కార్యమును సాధ్యపరుచుకునే కృపను ఈ రాత్రి యందు బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. తండ్రి, ప్రభువా అని మొరబెడుతున్నారు నాయనా. వారికి మీ సహాయము దయచేయండి, వారికి మీ కృప చూపించండి నాయన. బిడ్డలు మరి ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి భయంకరమైన పరిస్థితిని ఈరోజు వారు ఎదుర్కొంటున్నారో బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డలందరి ప్రార్థనలు విని జవాబు దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనతతో బిడ్డలున్నా ఆ బలహీనత నుంచి వారిని విడిపించి సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి అయా. చాతబడి శక్తుల నుంచి, అంధకార క్రియల నుంచి యేసు నామములో బిడ్డలకు స్వస్థతను దయచేయండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఆత్మహత్యలు చేసుకోవాలి అనే తలంపులను వారి హృదయంలో నుంచి తీసివేయండి ప్రభువా. అయా, అప్పులు కట్టలేని పరిస్థితిని ఈ రాత్రి యందు వారు కలిగి ఉంటున్నారు. అవమానించబడుతున్నారు, నిందించబడుతున్నారు నాయన. అప్పులు కట్టగలిగినటువంటి కృప చూపించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా బిడ్డలు ఉండకుండునట్లుగా సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా అయా, బిడ్డలకున్న ప్రతి ఒక్క ఆర్థిక కష్టాన్ని తీసివేయండి ప్రభువా. కుటుంబంలో సమాధానం లేక అపవాది చేస్తున్న గలిబిలిలో పడి తండ్రి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్న బిడ్డలున్నారు. ఆ కుటుంబాలని రాత్రి యందు దర్శించి కుటుంబంలో సమాధానాన్ని స్థాపించండి. యవన బిడ్డలందరికీ లోబడే హృదయం దయచేయండి. చెడు ఆలోచనలు, చెడు స్నేహాలు వారు కలిగి లేకుండా కృప చూపించండి అయా. రక్త సంబంధికులు ఆస్తిపరమైన విభేదాలు కలిగి ఉన్నారు, అవేవి లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయన, బిడ్డలు మరి భార్యాభర్తలు కూడా అనుమానముతో ఒకరినొకరు అర్థం చేసుకొనకుండా అయా డైవర్స్ తీసుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ తలంపులను తీసివేయండి. భార్యాభర్తలు కలిసి జీవించే కృప చూపించండి తండ్రి. మారు మనసు లేని చెడు స్నేహాలు, మారు మనసు లేని అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి రాత్రి యందు మారు మనసు అనుగ్రహించబడునుగాక. ఎస్ లార్డ్, అదే విధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటిని సఫలపరచండి అయ్యా. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి యందు ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటూ ఉన్నారో, ఈ రాత్రంతను వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా.
అయా వివిధ దేశాలకు వెళుతూ ఉన్నారు, వారిని దీవించండి. ఆ వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి రాత్రంతను రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని వారిని రాత్రి యందు మీరు దర్శించి మూయబడిన గర్భము తెరవబడుటకు కృప చూపించండి. గర్భిణీలుగా ఉన్నారు, వారికి ఏ ఇబ్బందులు ఈ రాత్రిన కలగకుండా ఈ రాత్రంతా క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, అయినా మీ చిత్తాన్ని కనిపెడుతున్నారు అయ్యా. వారికి దర్శనాన్ని రాత్రి యందు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ ప్రతి అప్లికేషన్ కూడా అయా శాంక్షన్ చేయబడినట్లుగా ప్రతి అధికారి హృదయాన్ని మార్చమని తండ్రి, మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా ఈ రాత్రంతను కూడా మీ కృపాహస్తాల చాటున భద్రపరచుకోమని అయా మేము సేవ తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరిని బాధించకుండా, ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల మీరే దయచేయండి. సుఖముగా సేద తీరే కృప చూపించండి అయా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిలో మేము పెడుతూ ఉన్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యమును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.